శివశక్తుల సమ్మేళనానికి, శక్తియుక్తులకు ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా రకాలైనటువంటి పేర్లున్నాయి. గాంగేయుడు, అగ్నిగర్భుడు, సర్వజనితుడు, జ్ఞానశక్తి స్వరూపుడు, కుమారుడు, సేనాధిపతి, తారకుని సంహరించినవాడు, గురుస్వరూపుడు, స్థిర స్వభావుడు, కార్తికేయుడు, 6 శిరస్సులు కలవాడు, నెమలియే ధ్వజంగా గల రథారూఢుడు, స్కందదేవుడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి చాలా రకాలైనటువంటి పేర్లున్నాయి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆవిష్కారమైనటువంటి రోజే నేడి మార్గశిర శుక్ల షష్ఠి. దీన్నే మనం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా జరుపుకుంటాం. లోకకంటకుడైనటువంటి తారకాసురుణ్ణి స్కందుడు సంహరించి లోకక్షేమాన్ని చేకూర్చాడని చెప్పి స్కాంద పురాణం చెప్తుంది. అవ్యక్తుడై శివుడి నుంచి వ్యక్తమైనటువంటి తేజోకిరణం ఆకాశంలో ప్రయాణిస్తున్న సందర్భంలో దాన్ని వాయువు, అగ్ని, నీరు, భూమి ఒకదాని తర్వాత మరొకటి తాకిన ఫలితంగా ఓ ఆకృతి ఏర్పడిందని, అదే షణ్ముఖుని అవతారంగా వ్యక్తమైందని పురాణ కథనం. ఈ విలక్షణ భావంలో సృష్టి పరిణామం సిద్ధాంతం ఇమిడి ఉందని చెప్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ మానవ తత్వానికి ప్రతీక. మనిషి వెన్నెముకలోని షట్చక్రాలకు షణ్ముఖుని 6 ముఖాలు కూడా సంకేతమని చెప్తారు. స్కందుని వాహనం నెమలి. నెమలి రంగు నీలం. ఇది ఆకాశతత్వానికి, అనంతతత్వానికి సూచిక. నెమలి కాళ్ల కింద సర్పాన్ని తొక్కిపెట్టి ఉంటుంది. పాము అహంకారానికి, దాని కోరలు రాగద్వేషాలకి సంకేతం. అహంకారాదుల్ని అదుపు చేసుకుని జీవనయానంలో ముందుకు సాగాలని ఈ తత్వం మనకి బోధిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా స్వామిని నానా విధాలుగా పూజించి అభిషేకాన్ని నిర్వహించడం ద్వారా గ్రహశాంతి కూడా లభిస్తుంది. అలానే సంతానవంతులవుతారు. వివాహం కాని వారికి వివాహం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా చేకూరుతాయి. రుణ విముక్తి కూడా ఏర్పడుతుంది. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు పలు నామాలతోటి సేవించినట్టయితే చక్కటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు తప్పక ఏర్పడతాయి. ఇది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేకత.